హాయ్ వారధి అనే టైటిల్తో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అతి త్వరలో మన ముందుకు వస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా చాలా వెరైటీగా ఉంది, చాలా కొత్తగా ఉంది అనిపించింది. సో మరి హీరో క్రాంతి, హీరోయిన్ శ్రీదివ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారధి సినిమా హీరోయిన్స్. ఆ సినిమా ఎలా ఉండబోతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ సాంగ్స్, వారధి సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ వినయ్ అండ్ ఆరాధన ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోదాం. సినిమా కంటే ముందు మ్యూజిక్ మార్కెట్లోకి వస్తుంది. సో మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వచ్చిందంటే సినిమా మీద హోప్స్ బాగా పెంచుతుంది మ్యూజిక్. సో ఈ సినిమా మ్యూజిక్ మంచి హిట్ అయింది, ట్రైలర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ హ్యాపీ కదంటే యాక్సెప్ట్ చేశారని చెప్పేసి ఆడియన్. అండ్ మ్యూజిక్ కూడా తను విజయ్ అని చెప్పి కొత్త తను, బట్ తను మంచి జాబ్ చేశాడు అనమాట. అంటే లైక్ యూనో ఒక 2 మెలోడియస్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మ్యూజిక్ మాత్రం జెన్యున్గా చాలా యాక్సెప్ట్ చేసి ఫేస్బుక్లో అట్లా కనుక బాగా ప్రమోట్ చేస్తున్నారు, షేర్ చేసి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ట్రైలర్ కూడా కొత్తగా ఉంది, ఇన్నోవేటివ్గా ఉంది, ఓకే వాచబుల్ అన్నట్టు ఉంది. సో అంటే ఈ మధ్య చిన్న మూవీస్కి కొంచెం రావాలంటే భయపడుతూ కానీ ఎందుకు ఏదో తీస్తున్నారని, బట్ వాచబుల్గా ఉంది. డెఫినెట్గా ఏదో వర్త్ ప్రామిసింగ్గా చూడాలి అనేటట్టు ఉంది. సంథింగ్ ఏదో చాలా డిఫరెంట్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. అవన్నీ తెలుసుకుందాం మనం. మీరు మాట్లాడే నాతో నేనా? మీరు నాతో మాట్లాడుతున్నారా? దీనబ్బా జీవితం, సేమ్ డైలాగ్ సేమ్ లుక్స్. ఎవర్రా మీరంతా? ఆత్మలో హైదరాబాద్ నిండా ఆత్మలే ఉన్నాయా ఏంట్రా? నాకేంట్రా ఈ టార్చరు? అయినా అదేంట్రా, ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్యాంట్ వేసుకోవాలంటే డ్రాయర్ ఉండాలంటది. దివ్య, మీరు ఐ థింక్ మనసారా తర్వాత అందరూ మీకు చాలా ఫ్యాన్స్ అయిపోయారు. సో నెమ్మదిగా అంటే మీరు చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ ఈ సినిమా వారధి వస్తుంది. సో ఏంటి, ఎందుకంటే సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారంటే డెఫినెట్గా సినిమాలో మంచి క్యారెక్టర్ అయి ఉంటేనే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆరాధన క్యారెక్టర్ ఎందుకు మీకు అంత బాగా నచ్చి ఈ సినిమా చేస్తున్నారు? ఆరాధన క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఒకరు ఆరాధించే విధంగా ఉంటుంది. చాలా సింపుల్గా, అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మేక్ ఓవర్ ఏదో చేసినట్టు అలా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకు బాగా నచ్చింది. ఆరాధన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఆరాధించే విధంగా ఉంటుంది, అబ్బా సింపుల్గా ఇంకేం ఆడకుండా. సరే క్రాంతి గారు, వారధి అసలు ఎందుకు ఈ టైటిల్ ఏంటి అసలు? యాక్చువల్లీ దీంట్లో ఇంకొక అతను కూడా లీడ్గా చేశాడు. త్రీ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రయాంగిల్ అంటే తెలియకుండా ఒకళ్ళు పరిచయం అవడానికి దే విల్ బ్రిడ్జెస్ లాగా హెల్ప్ అవుతారు అన్నమాట. అండ్ దీంట్లో ఇంకా ఆత్మలు కూడా ఉంటాయి. వాళ్ళకి మన సిస్టమ్ అంటే వాళ్ళు కనిపిరు, ఒకటి కనిపిస్తారు. సో ఎవ్రీ వన్ ఫార్మ్స్ బ్రిడ్జెస్ బిట్వీన్ సంథింగ్ అనమాట. సో అన్నిటికి కలిపి వారధి అని చెప్పేసి టైటిల్ పెట్టారన్నమాట డైరెక్టర్. సో ట్రైలర్ చూసినప్పుడు మిమ్మల్ని అందరినీ సైకో అంటున్నారు. మీ క్యారెక్టర్ ఏంటి? అంటే సైకో అనేది కనుకంటే చిన్న టీజింగ్ క్యారెక్టర్ అండి. అంటే చిన్న సాడిజం ఉంటుంది అనమాట అంతే. అతను అవతల వాళ్ళ చిన్న టీఎస్ నుంచి హ్యాపీనెస్ పొందుతూ ఉంటాడు అనమాట. చిన్న ఫన్ ఎడ్జ్లో ఉంటుంది, మరీ టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉండదు అనమాట. సో ఎంజాయ్ ఇస్తుంది అనమాట. అవతల వాళ్ళు ఏమన్నా కింద పడ్డా లేకపోతే వాళ్ళు ఏమన్నా బౌల్డ్ అయినా కూడా వీడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు నడిపించి వీడు హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఫన్నీగా ఉంటుంది కానీ సైకో అనగానే ఏదో మరి ఆ సైకో సంతోషాలనే చేస్తాడు రో, సాడెస్ట్ వర్డ్ కి సినానిమ్ గాడు రో, ఎవడైనా నవ్వితే సహించలేడు రో, మైండ్ ఉన్న సంకర జాతి మెంటల్ గాడే, ఎవడొకడు ఏడవకుండా నిద్దురపోడే, తెలివైన వంకర మైండు తుంటరి గాడే, ఏమైనా చేతికి అస్సలు చిక్కడు వీడే. ఓకే, ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఒక సినిమాలో చేశారు అండ్ ఆ సినిమా మంచి సక్సెస్ అయింది, మంచి పేరు తీసుకొచ్చింది ఇద్దరికి. సో మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే సో ఆడియన్స్ డెఫినెట్గా అరే ఆ సినిమాలో చేశారు కదా వీళ్ళు అంటే. సో వారధి సినిమా ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? యూజువల్గా అయితే అనిపించలేదు నాకు. నా పాయింటే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా ఆత్మలేంటి అనే దాంట్లో అంటున్నారు. అండ్ ఇద్దరు హీరోస్ ఉన్నారు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటారు, కానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదని మేము చెప్పాం. అప్పుడేంటి అని అడుగుతున్నారు. సో ఇలా కొత్త పాయింట్స్ ఉన్నాయి చాలా. అండ్
సెన్సిటివ్ లైన్ ఉంటుంది, హ్యూమన్ వాల్యూస్ కొంచెం చెప్పారు. సో ఇవన్నీ బాగా అనిపించింది నాకు వినగానే. అయితే ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అదే ఫీల్ అవుతారు. యాక్చువల్గా మన సినిమా 17 చూస్తాం కాబట్టి ఎక్కువ అడిగినా వీళ్ళు చెప్పరు, అడిగినా బాగుండదు, ఎందుకంటే సినిమాలో సర్ప్రైజ్ అంతా మిస్ అవుద్ది. సతీష్ గారి గురించి, మీ డైరెక్టర్. మా మూవీలో వచ్చేసి లైక్ బెస్ట్ పార్ట్ వచ్చేసి డైలాగ్స్ అండి. అన్ని ఫన్ ఎండింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ డైలాగ్స్. అండ్ డైలాగ్స్ రాసింది డైరెక్టర్ డైరెక్టర్ గారు రాశారు. సూపర్ అండి. సో మాస్ డైలాగ్స్ ఉన్నాయి ట్రైలర్ లో చూసినప్పుడు, సెంటిమెంటల్ అంటే చాలా యూనిక్గా ఉంటుంది స్క్రిప్ట్. అంటే అన్ని యాంగిల్స్ ఉంటాయి అనమాట. చాలా తక్కువ స్క్రిప్ట్స్కి ఇన్ని ఎలిమెంట్స్ ఒకే దాంట్లో కలవటం కానీ అలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్లా ఉంటుంది. అంటే అంత క్లీన్ వ్యూ వచ్చింది కానీ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. సో కొంచెం యూనిక్ డైరెక్టర్ అనే చెప్పొచ్చు అనమాట తన స్క్రిప్ట్ రాసుకున్నంత వరకు మాత్రం. సో హీస్ అంటే తనకి డెబ్యూ మూవీ, బట్ హీ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ అనిపించింది. వేసవిలో మండే సూర్యుడు నిశితంగా తన రంగే మార్చి శిశిరాన మంచల్లే కురిసేనా, అలలయ్యి ఉప్పొంగే కడలి నెమ్మదిగా తన దారే మార్చి నదిలాగా పదిలంగా కదిలేనా, దారే వేరై సాగే ఓ మేఘం సాయం తానై ఆగే ఆకాశం. సో డైలాగ్స్ విన్నప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్తారు, ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్యాంట్ వేసుకోవాలి ఉండాలి. అది ఓకే, పోనీ కిక్ ఉన్న డైలాగ్ అనుకోవచ్చు. లాస్ట్లో ఇంకో ట్రైలర్లో ఇంకో డైలాగ్ చెప్తారు, ప్రేమించాలంటే ఇష్టమే కాదు అర్హత ఉండాలి. సో అంటే మీ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. అవును, యాక్చువల్లీ ఫస్ట్ తను ఒక డైలాగ్ చెప్పింది, దానికన్నీ లీడ్ ఉంటాయి అనమాట. ఓకే, తను చెప్పే డైలాగ్ ఏంటది, మీ డైలాగ్ మాకు చూపించలేదు, అందుకని మీరు ఇప్పుడు చెప్తే రెండు మిక్స్ అయ్యి మేము ఫీల్ అవుతాం కొంచెం. అది హీరో ప్రపోజ్ చేస్తున్నప్పుడు తను చెప్తుంది అనమాట. తనంటే ఇష్టం లేదు, అప్పుడు చెప్తుంది ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్రేమించబడాలంటే మనిషి అయి ఉండాలి అని. తను మనిషి కాదని చెప్తుంది. దానికి లింక్ అది ఉంటుంది. వాడికి అర్థం కాక ఇది అయినా అదేంటారా ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్యాంటేస్ ఉండాలి ఉండాలి దానికి దీనికి వాడికి అంత తెలియదు అనమాట అసలు. బేసిక్ లవ్ వీడు అనుకుంటాడు లవ్ చేశాను, అదే దాని తర్వాత రిలీజ్ అయ్యి ప్రేమించాలంటే మనసు అర్హత కూడా ఉండాలని తెలిసింది, ఊరికనే ప్రేమిస్తే సరిపోదని వాడు రియలైజేషన్ వాడు ఫీల్ అవుతాడు అన్నమాట. ప్రేమనే దుందని మాటకి అందామన్నా ఏదది ఆడది లేదురకన్నా, ఉందని అనుకుని ఊరికే చూద్దామన్న ఊహకే అందని మాయరనానా, ఆశగా నిన్నే ఆట పట్టించి ఆడిస్తారులే, ఊహలో నిన్నే ఊరబెట్టించి ఊరిస్తారులే, అలా మోహంలో తేలించి మొత్తం ముంచేస్తారే. యాక్చువల్గా మన సినిమా టైటిలే చాలా క్యాచీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వారధి ఫస్ట్ ఇదే టైటిల్ అనుకుని స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నాను. వర్కింగ్ టైటిల్ వచ్చేసి ఆరాధన అనుకొని చేశారండి. అది యాక్చువల్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది మొత్తం. ఏఎన్ఆర్ ఆరాధన, ఎన్టీఆర్ ఆరాధన ఉంది కాబట్టి చాలా ఆరాధన మళ్ళీ ఇప్పుడు కొంచెం అది వారధి అనేది సెట్ అయింది. అండ్ ఆల్రెడీ ఇది మిర్చికి దానికి అనుకున్న టైటిల్ కాబట్టి అందరికీ నోన్ టైటిల్ కాబట్టి సో మళ్ళీ దీనికి ఫిక్స్ అయ్యారన్నమాట. అంతకుముందు యాక్చువల్ పరుగు దగ్గర నుంచి యాక్చువల్గా వారధి అని కొంతమంది అంటే ఆడియన్కి కొంత తెలుసు అనమాట టైటిల్. సో నోన్ టైటిల్ కాబట్టి దీనికి ఫిక్స్ అయ్యారన్నమాట. అండ్ మీనింగ్ కూడా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి. సో మ్యూజిక్ గురించి మీరేం చెప్పలేదు. యాక్చువల్లీ తెలుగు మాట్లాడే హీరోయిన్స్ అంటే తెలుగు ఆడియన్స్కి చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు తెలుగు పాటలు కూడా బాగా పాడొచ్చు తెలుగులో. సో తెలుగు అమ్మాయి కాబట్టి మీకు నచ్చిన పాట? నాకు నచ్చిన పాట మెలడీ. ఇందులో కన్నుల్లో కలనివాయే అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు అది. ఫేస్బుక్లో మేము అప్లోడ్ చేసిన దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ అందరికీ నచ్చుతుంది ఆ సాంగ్. కన్నుల్లో కలనివాయే గుండెల్లో సడినిదాయే నాలోన ఈ ప్రాణాలే నిలువెల్ల నీవైపోయాయే సో క్రాంతి గారు, ఇప్పుడు అనుకున్నాము చాలా వేరియేషన్స్ ఉన్నాయని. ఏ టైంలో మీకు బాగా టఫ్ అనిపించింది మూవీలో యాక్ట్ చేసేటప్పుడు? ఇదే అండి, అంటే ఈ సైకో చేయడం కొంచెం కష్టం. అంటే యాక్చువల్ దానికి చిన్న లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఏమాత్రం ఎక్కువ చేసినా చిరాకు వచ్చేస్తుంది.
అంటే మరి మనకి హేటెడ్ అని చూసి ఆడియన్ ఈడేంట్రా అనే దానికి వెళ్ళకుండా ఫన్ ఎడ్జ్లోనే ఉండాలి, కానీ అవన్నీ అవతల నేర్పిస్తున్నాం కదా ఆబ్వియస్గా. అది ఎంజాయ్ కూడా చేయాలి. అది ఎంజాయ్ చేయాలి కాబట్టి కొంచెం కదా బాగా టఫ్ అనిపించింది. అంటే క్యారెక్టర్స్ని పర్ఫామ్ చేయడం అంటే ఏమీ లేకపోతే కొంచెం జనరల్గా చేయొచ్చు, కానీ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తే కనుక డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని కొంచెం ప్లే చేయాలంటే మాత్రం కొంచెం టఫ్ అనిపించింది అనమాట. ఓకే, మీకు త్రూఅవుట్ సినిమాలో మీకు టఫ్గా అనిపించిన సీన్? తను చంపడబ్బ కొట్టినప్పుడు నిజంగానే మీరు భలే ఎన్ని టేకులు తీసుకున్నారు? కనిపెట్టారు. యాక్చువల్గా నేను కొడుతున్నప్పుడు తెలియకుండా చేయి తగిలేసింది ఆయనకి. నాకు భయం వేసేసింది అనమాట. అంటే ఎప్పుడు పాపం సైలెంట్గా ఉంటారు, అయ్యో హర్ట్ చేస్తానా అని నాకు భయం వేసేసింది. కానీ నాకు టఫ్ ఏదనిపించేది అంటే క్రాంతి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణ గారు వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ అలా వాళ్ళంటే ఎంత అంటే అంత చేసేటట్టు ఉందన్నమాట ఆ క్యారెక్టర్స్. నాదేంటంటే చాలా కంట్రోల్గా ఉండాలి. నాకు నవ్వొచ్చినా నవ్వకూడదు, వీళ్ళేమో తెగ నవ్వేస్తూ ఉండేవారు. నా ముందు జోక్ వేసుకున్నా నేను ఇంతే, అసలు లిప్స్ ఓపెన్ కూడా అవ్వద్దని చెప్తారు. అమ్మ పళ్ళు అసలు కనిపించకూడదు, ఇంత స్మైల్ కూడా రాకూడదు అని చెప్తారు డైరెక్ట్. అదొకటే నాకు టఫ్గా అనిపించేది. ప్రేమించాలంటే ఇష్టం ఉంటే సరిపోతుంది అనుకున్నాను, అర్హత కూడా ఉండాలి. ఇంకా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పుడే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కానప్పుడే సినిమా అంటే అవసరమైనంత వరకు చాలా అవసరం అవుతుంది. సో వారిది ప్రొడ్యూసర్స్ గురించి వివేక్ అని చెప్పి తను నా ఫ్రెండ్ అండి యాక్చువల్గా. ఈజ్ ఆల్సో వెరీ యంగ్. అంటే ఎక్కువ పెట్టినా కూడా వేస్ట్ అనమాట. అంటే ఇది చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తే ఎప్పుడు కూడా మూవీ అనేది అందరూ సేఫ్ అవుతారు, అంటే వాళ్ళు సేఫ్ అవుతారు, సక్సెస్ఫుల్ మూవీగా బయటకు వస్తుంది. సో ప్రాపర్ క్యాలిక్యులేషన్స్తో ఎంత కావాలో అంత పెట్టి, అంటే మనకు తెలిసి ఇది ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అని తెలుసు, అందరికి ఆడియన్స్కి తెలుసు ఆ విషయం, దాన్ని మనం సో ఆ ప్రొజెక్షన్స్లోనే చాలా నీట్గా కంప్లీట్ చేశారన్నమాట. వెరీ కంఫర్టబుల్గా అన్నమాట. కాంప్రమైజ్ మాత్రం ఎక్కడ అవ్వకుండా చేశారు. ఎవరెవరు ఉన్నారు సినిమాలో ఆర్టిస్టులు? ఎంఎస్ నారాయణ గారు, కృష్ణ భగవాన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రంగనాథ్ గారు చేశారు. ఇంకా సివిఎల్ గారు, ధనరాజ్. ఆల్మోస్ట్ మంచి కామెడీ ఉంది, దానితో యూత్ఫుల్, మీరు అందరూ యంగ్స్టర్స్ కాబట్టి యూత్కి నచ్చే సన్నివేశాలన్నీ ఉండొచ్చు. సో ఓవరాల్గా యూ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఖచ్చితంగా పిల్లలకి, యూత్కి, ఫ్యామిలీస్కి అందరికీ నచ్చుతుంది, ఒక వాళ్ళకి నచ్చుతుంది అని కాదు. సో త్రూ అవుట్ షూటింగ్ టైంలో మర్చిపోలేని సన్నివేశాలు లైక్ ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే యాక్చువల్గా ఈ ఆత్మలతో చేసేటప్పుడే ఫన్ ఉండేది అన్నమాట. వాళ్ళు నాకు ఒక్కడికే కనిపిస్తారు, చుట్టూ ఉన్న వాళ్ళకి కనిపించారు, గౌక్కున వాళ్ళని చూడకుండా మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తా. ఎవరు మనిషిలో ఎవరు కనిపించేమో నాకు ఈయన చూడొచ్చు, చేసేటప్పుడు వాళ్ళకి కనిపిది కదా, కానీ వాళ్ళు చూడకూడదు అన్నమాట. కానీ మనకి కనిపించేస్తా ఉంటారు, చూడొద్దు, అంటే ఫన్నీగా ఉండేది బాగా. వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని వింత వింతగా ఉంటాయి. ఒక నైటీ అలా ఉంటుంది, అంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్స్ అనమాట. వాళ్ళు రోడ్ మీద చేసేటప్పుడు అందరు చూస్తూ ఉంటారు, ఏంటరా వీళ్ళందరూ ఇలా ఎక్కడి నుంచో డ్రామా బ్యాచ్ దిగారని చెప్పేసి. సో అది మంచి ఫన్ వచ్చేది అప్పుడు ఆత్మలతో ఆటితో చేసేటప్పుడు అనమాట. ఇటు సుఖంలో సైకో ఏదం కనబడుతుంది. ఏంటి సార్ అంత హ్యాపీగా ఉన్నారు? మీ వీధిలో ఎవరైనా పోయారా? పిల్ల దొరికింది. సో ఇది మీ థర్డ్ మూవీ? థర్డ్ మూవీ. ఓకే. సో అంటే యాక్చువల్లీ మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం? అంటే క్యారెక్టరైజేషన్ ఉంటే చేయొచ్చండి, కొంచెం అలాంటివి చేయాలని ఉంటుంది అనమాట. దానికి ఒక ఇది పర్ఫెక్ట్, ఇది ఇలా సైకో క్యారెక్టర్, వీడు రియలైజ్ అయ్యాడు, వీడు మారాడు. లేకపోతే అంతకుముందు ఐదుగురులో అల్తాఫ్ అని చెప్పి ఒక ముస్లిం స్లమ్ ఏరియాలో పెరిగిన క్యారెక్టర్, మల్లెల తీరంలో ఒక రైటర్ క్యారెక్టర్. సో వాటికి డెఫినేషన్స్ చాలా స్లోగా సటిల్గా ఉంటుంది అన్నమాట. సో డెఫినేషన్స్ ఉంటే బాగా కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట చేయడానికి. జనరల్గా హీరోయిజం అలాంటివి అంటే తెలియదు, కానీ నాకు ఇలా క్యారెక్టర్స్ అయితే చేయొచ్చు. ఓకే, ఫుల్ ఐ థింక్ మీరు వేరే లాంగ్వేజ్లో కూడా చాలా బిజీ ఉన్నారు. తమిళ్లో చేస్తున్నారు, ఐ థింక్ బెంగళూరు డేస్ చేస్తున్నారు. సో ఇంకేమేమి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి? బెంగళూరు డేస్ ఒకటి, తర్వాత కార్తీ సార్తో ఒక మూవీ చేస్తున్నాను, తెలుగులో కేరింత అనే మూవీ చేస్తాను. సో పర్టికులర్గా ఈ సినిమాలో ఆరాధన క్యారెక్టర్, ఎందుకంటే మీరు మామూలుగా మిగతా సినిమాలు అంటే ముందు సినిమాల్లో కూడా
నీట్గా సెటిల్గా ఉండే అమ్మాయి క్యారెక్టర్ చేశారని కదా. సో ఆరాధనకి దివ్యకి ఏమైనా కోఇన్సిడెన్స్ ఉన్నాయా? అందరిలోనూ ఉంటుంది ఆ అమ్మాయి అంటే ఆ అలా ఫీలింగ్స్ అయినా కొంచెం క్యారెక్టర్ గురించి బయట తెలుసుకున్నాం, సినిమా గురించి ఏం చెప్పట్లే. ఫీలింగ్స్ అమ్మాయి ఫీలింగ్స్ కామన్గా ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. కానీ నేను అంత సైలెంట్గా అయితే ఉండను, సైలెంట్గానే ఉంటాను. కానీ ఆరాధన ఇంకొంచెం సరే మీరు సైలెంట్. చెప్పండి, దివ్య ఆన్ సెట్స్ ఎలా ఉంటుంది? బాగా అలా చేస్తుంటుంది ఇలా సైలెంట్? ఇంట్లోనే అల్లరి, బయట అసలు కంఫర్టబుల్ అండి, అంటే పెద్ద ప్రొఫెషనల్గా ఉంటుంది బాగా. అండ్ వచ్చామా, scene చేసామా చేసుకున్నామా, చెప్పేసి. ఇప్పుడు కాలేజ్ టైమింగ్స్లో ఐ మీన్ ఈ 17th రిలీజ్ అవుతుంది సినిమా. సో ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ వెయిటింగ్, ఫ్యామిలీస్ వెయిటింగ్. సో వారధి సినిమాకి రావాలి అంటే అసలు ఒక క్వశ్చన్ అనుకున్నాం అనుకోండి. సో నేనే పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు రావాలి అంటే మీరు ఏం చెప్తారు? నేను ఎందుకు రావాలి, ఈ సినిమా ఎందుకు వారధి చూడాలని మిమ్మల్ని అడిగితే, నేను ఒక ఆడియన్స్గా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ట్రైలర్ చూడండి, సాంగ్స్ వినండి. మీకు నిజంగా నాకు తెలిసి అయితే నేను కూడా ఏమి ఒక ఆడియన్ లానే నేను జడ్జ్ చేస్తాను ఫిలింని. ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫిలిం. ఖచ్చితంగా వచ్చింది, క్లీన్ ఫిలిం, అందరితో కలిసి చూడొచ్చు. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అది యూజువల్గా లేదు అని చెప్పి. సో మీకు నచ్చితే చూడండి అంతే, నేనే బలవంతం ఏం లేదు. క్రాంతి గారు, ఈ సినిమాలో ఒక 5 హైలైట్స్. ఒకటి మ్యూజిక్ తీసుకోవచ్చండి. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ అయితే ఇప్పటివరకు మనకి బిఫోర్ అలాంటి క్యారెక్టరైజేషన్ మీద స్టోరీ రాలేదు. సో వినయ్ అనే పాత్ర లాంటిది అట్లా రాలేదు. అంటే మీరు అడిగినట్టు ఆడియన్స్ ఎందుకు చూడాలి అనుకుంటే మాత్రం వాడు వచ్చినప్పుడు మూవీ మనం మామూలుగా డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట. ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అనమాట. వీళ్ళు కొత్తగా ట్రై చేశారా ఏదో నిజంగా అని చెప్పేసి ఒక అంటే ఆ సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్ వస్తుంది. అంటే పైసా వసూలు 150 రూపీస్ ఆర్ 180 రూపీస్ అందరికీ సాటిస్ఫై అవుతారు. అండ్ ఈ సమ్మర్లో మామూలుగా జనరల్గా మనం ఎంటర్టైన్మెంట్ మూవీస్కి వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్గా వర్త్ వాచ్ అన్నమాట వారధి అనేది. ఒక డిఫరెంట్ జానర్లో అనమాట, లవ్, ఫిక్షియస్, థ్రిల్లర్ అన్నమాట. ఆ 3 జానర్స్ని కలిపి ట్రై చేసి, అంటే ఫన్ కూడా ఉంది దీంట్లో యాక్చువల్గా అనమాట. సో చాలా తక్కువ మూవీస్కి ఇన్ని ఎలిమెంట్స్ ఒకే దాంట్లో కలుస్తూ ఉంటాయి అనమాట. మీకు ఓవరాల్ చూస్తే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది అనమాట. సో ఇన్నిటిని చాలా బాగా మిక్స్ చేసి హ్యాండిల్ చేశారు డైరెక్టర్. సో డెఫినెట్గా అన్నీ నాకు వరకు అయితే అన్నీ కొంచెం హైలైట్గానే కనిపిస్తున్నాయి. సో 5 అని కాదు, వచ్చి డెఫినెట్గా చూడొచ్చు. చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. అయినా నేను ప్రేమించింది మనిషిని చూసి కాదు, మనసుని చూసి. ఇలాంటి మనసు ఇంకొకరికి ఉందా? ఆగో, నీ స్టోరీ చెప్పమంటే లవ్ స్టోరీ చెప్తున్నావేంట్రా? నా స్టోరీ లవ్ స్టోరీతోనే ముడిపడింది సార్. ఓకే, ఐ థింక్ మీరిద్దరు కాకుండా గౌతమ్ అని ఇంకో క్యారెక్టర్. ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూ ఈ స్టోరీ డ్రివెన్ అవుతుంది. సో తన గురించి, తను మన మధ్యలో డెఫినెట్ లేడు. సో తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? తను నేను కలిసి ఇంతకుముందు 5 మూవీలో చేశానమాట. తను సీఎం క్యారెక్టర్ చేశాడు. హీఈస్ ఆల్సో, తను బేసిక్గా సింగపూర్లో ఉంటాడు, వచ్చాడు, చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు తను హీఈస్ రిటర్న్ అవ్వడు. జనరల్ నార్మల్గా ఇలా అందరూ ఏంటంటే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం ఫ్రెండ్లీగా చేసుకుందన్నమాట. ప్యాషనెట్ ఫర్ మూవీస్, హీరో అవుదాం అనుకునే వాళ్ళు, డైరెక్టర్ అవుదాం అనుకునే వాళ్ళు, ప్రొడ్యూసర్ అవుదాం అనుకునే వాళ్ళు, అలా అందరూ కలిసి డైరెక్టర్ కూడా ఇదే డెబ్యూ మూవీ. సో మా అందరికి సీనియర్ దివ్యనే. సో ఆర్టిస్ట్గా అండ్ మ్యూజిక్ ఆల్సో విజయ్, అతను డెబ్యూ అనమాట. ఓకే. సో అందరం చాలా, అంటే ఆ చిన్న ఫైర్ ఉంటుంది కదా, దాంట్లో కసిగా చేసింది అనమాట. కొంచెం పోస్టర్స్ దగ్గర నుంచి ఈవెన్ స్టార్టింగ్, అంటే ట్రైలర్కి ముందు పోస్టర్ దగ్గర నుంచి కూడా వారధి అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉంది. అది ఎక్కడ ఇది చిన్న సినిమా అన్నట్టుగా అనిపించలేదు ఎవరికి. ఆ డిజైన్స్ కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చిందండి. యాక్చువల్గా ఏంటంటే అనిల్ భాను వాళ్ళు డిజైన్స్ చేస్తారు. చాలా రోజుల తర్వాత చాలా మంచి పోస్టర్స్ చూసామని కూడా చెప్పారనమాట. ఒక ఫస్ట్ లుక్లో కుదిలిందనమాట. ఒకే బైక్ మీద 3 వెళ్ళేది ఒకటి, ఇంకొకటి 3 థింగ్స్ డిఫరెంట్ యాంగిల్ బాగుందని చెప్పారన్నమాట అందరు. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, చూడాలి మూవీ ఎలా ఉంటుంది. ఓకే. సో దివ్య గారు, అంటే ఇప్పుడు మీకు నేను మనసారా కానీ ఆ తర్వాత మల్లెల తీరం కానీ ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మీకు బాగా ఫ్యాన్స్ ఉంటారు. మీ క్యారెక్టరైజేషన్లు అలా ఉంటాయి. ఇంతకుముందు వచ్చిన సినిమాలో చాలా సెటిల్డ్ పక్కింటి అమ్మాయి టైప్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. సో మీకు అసలు ఎలాంటి క్యారెక్టర్, అంటే ఇలాంటి క్యారెక్టర్లు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, మాకు తెలిసింది బాగా చేస్తున్నారు కాబట్టి. మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా పర్టికులర్ ఇలా క్యారెక్టర్ చేయాలి అని? ఖచ్చితంగా అన్నీ ఒకటేలా ఉండాలైతే అనుకోను నేను. ఒక్కొక్క ఫిలింకి ఏదో ఒక వేరియేషన్ అయితే ఉండాలని అనుకుంటా. అండ్ నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా లక్కీగా అలాగే వచ్చినాయి. ఇప్పుడు మనసారాకి మల్లెల తీరానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో కూడా అమ్మాయి ఫస్ట్ ఫిలింకి ఇన్నోసెంట్గా ఉంటుంది, అండ్ దీంట్లో వచ్చేసి చాలా డిగ్నిఫైడ్గా, చాలా హెవీ రోల్ అనమాట అది.
సో నాకు తెలిసి నా డ్రీమ్ రోల్ అదే, అండ్ అది ఫుల్ఫిల్ అయిపోయింది మల్లెల తీరంతో. వేసవిలో మండే సూర్యుడు నిశితంగా తన రంగే మార్చి శిశిరాన మంచల్లే కురిసేనా అలలయ్యి ఉప్పొంగే కడలి నెమ్మదిగా తన దారే మార్చి నదిలాగా పదిలంగా కదిలేనా దారే వేరై సాగే ఓ మేఘం సాయం తానే ఆగే ఆకాశం. సో క్రాంతి గారు, యాక్చువల్గా మేము ట్రైలర్ చూసిన దగ్గర నుంచే ఒక ఫీల్ ఉంది నాకు. అంటే టెక్నికల్గా కూడా చాలా కష్టపడి చేశారు, లైక్ సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ. సో వీళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్లా చేశారు. అంటే మీరు అంతా యంగ్ బ్యాచ్ అంటున్నారు కదా, సో ఆ డిపార్ట్మెంట్. యాక్చువల్గా ఏంటంటే డైరెక్టర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ వరకు వచ్చేదానికి కొంచెం ప్రొఫెషనల్స్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకున్నారు, ఎందుకంటే అందరూ న్యూ బ్యాచ్ కాబట్టి. ఎడిటర్ వచ్చి కార్తికేయన్ శ్రీనివాస్ అని చెప్పి లైక్ 100% లవ్, నేను ఒక్కడనే, ఇవన్నీ పెద్ద బిగ్ మూవీస్ అన్ని చేశారన్నమాట అదనమాట. సో సుకుమార్ గారికి చేస్తూ ఉంటారు, అది తను మా ఎడిటర్. వాళ్ళందరూ ఏంటంటే ఇనీషియల్ లెవెల్ నుంచి బాగా సపోర్ట్ ఇచ్చారు, బాగా వస్తుంది మూవీ, ఇట్లానే చేయండి, బాగుంది చేయండి అని చెప్పేసి. కెమెరామెన్ కూడా వచ్చేసి రాజేంద్ర గారు అని చెప్పేసి ఎ ఫిలిం బై అరవింద్ 2 అవన్నీ చేశారన్నమాట. బాలీవుడ్ కూడా ఏదో మూవీ చేశారు. సో వీళ్ళందరూ సపోర్ట్తో ఇది మేము టేక్ ఆఫ్ అయిందన్నమాట. సో డెఫినెట్గా మేము 17 సినిమా చూస్తాం. సినిమా చూసిన తర్వాత మళ్ళీ టీం మొత్తం అందరిని పిలుద్దాం, వాళ్ళు కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పుకుందాం, అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. సో మీకు చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు, అండ్ ఎందుకంటే మీరు ఒక పక్కింటి అమ్మాయిలో ఉంటారు కాబట్టి. సో మీ ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడు మీరు 17th వారధి సినిమాతో కలవబోతున్నారు, సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? వారధి మేము ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ చేసామో పోస్టర్ రిలీజ్ కానీ అండ్ ఆడియో రిలీజ్ కానీ అన్నిటికీ పాజిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి. అండ్ మూవీ కూడా అలానే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా 17th థియేటర్స్కి రండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్స్ సపోర్టర్స్. సో వాట్ యు వాంట్ టు సే టు ఆడియన్స్? ఫ్రెష్ ఫిలిం చూద్దాం అనుకొని ఎంటర్టైన్ అవుతూ ఒక మంచి సినిమా చూద్దాం అనుకుంటే కనుక డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. అయినా కూడా ఒకళ్ళు దివ్యని అడగండి, డిసప్పాయింట్ అవ్వని చెప్పారు కాబట్టి. అండ్ మీ మనీకి అయితే గ్యారంటీ. అండ్ చిన్న మూవీస్ని సపోర్ట్ చేద్దామని అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ వర్త్ వాచ్. కన్నుల్లో కలనివాయే గుండెల్లో సడిలిదాయే నాలోన ఈ ప్రాణాలే నిలువెల్లా నీవైపోయాయే సో వారధి 17th రిలీజ్ అవుతుంది, అండ్ తన క్రాంతి, వినయ్ అండ్ ఆరాధన, మనం దివ్య. సో ఒక స్పెషల్ యూత్ టీమ్ అందరూ కలిసి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ లాగా డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో 17th సినిమా చూద్దాం. డెఫినెట్గా మళ్ళీ సినిమా తర్వాత మళ్ళీ ఒకసారి కలుస్తాం. సో ఎందుకంటే సినిమా గురించి మాకు పూర్తిగా తెలియట్లేదు కాబట్టి చూసిన తర్వాత ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అప్పుడు మేము అడగడానికి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్.